పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోతారా? మిమ్మల్ని వదిలి నేను ఉండలేనమ్మా అంటూ సుమిత్రని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది జోష్న. దాంతో సుమిత్ర, "నువ్వు లేకుండా మేమెలా ఉంటామే? నువ్వు మా కూతురివి కాదా ఏంటే? మేమేమన్నా పరాయి బిడ్డని పెంచుకుంటున్నామా? నేను నిన్ను కన్న తల్లినే. నువ్వు నాకు ప్రాణం పోసావే. నువ్వు మా మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వెక్కడికి పోవు. మాతోనే ఉంటావంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది సుమిత్ర జోష్నకి చెప్తూ. అది చూసిన దశరథ కార్తీక్ దగ్గరికి వెళ్లి, "ఏంట్రా జోష్న ఇలా మాట్లాడుతుంది" అని అడుగుతాడు. "అవును మామయ్య, ఈ పెళ్లి తర్వాత జోష్న నిజం చెప్పేస్తానని అంటుంది" అని అంటాడు కార్తీక్. ఆ మాటలతో దశరథ జోష్న దగ్గరికి వెళ్లి ఆమె తలపై చేయి వేసి, "నువ్వు మాతోనే ఉంటావు. కన్న కూతురు, పెంచిన కూతురు అని ఏముండదు. చెప్పాలంటే కన్న కూతురు కంటే పెంచిన కూతురు పైన ప్రేమ ఎక్కువ" అంటూ జోష్న దగ్గరికి తీసుకుంటాడు దశరథ. ఇంతలో శుభలేఖ రావడంతో, "అమ్మ దీప, మొదటి శుభలేఖ తీయమ్మా" అని అంటాడు శివనారాయణ. "ఎందుకండి? అదెవరికి?" అని అంటుంది పారు. "చెప్పాం కదా గ్రాని, మొదటి శుభలేఖ మీ ఇంటికే వస్తుందని మాలిని అత్తయ్య వాళ్ళతో" అని అంటుంది జోష్న. "అర్థమైంది కదా! మొదటి శుభలేఖ నేనే స్వయంగా పట్టుకొని వెళ్ళి ఇస్తా" అని అంటాడు శివనారాయణ. ఇక దీప, కార్తీకులు పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు అంటూ దీప తెగ హడావిడి చేయడంతో, "వామ్మో! జోష్న నీ సొంత చెల్లి అయితే ఇంకెంత హడావిడి చేసేదానివో" అని అంటూ ఉంటాడు కార్తీక్. "జోష్న నా సొంత చెల్లె. ఈ పెళ్లి నా చెల్లి కల. చెల్లి కల అక్క బాధ్యతే కదా" అంటూ ఉంటుంది దీప కార్తీక్‌తో. ఆ మాట విన్న జోష్న, "దీప" అంటూ గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. "ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ మనసు నాకు ఇప్పుడు అర్థమైంది దీప. మీరు నా గురించి ఇంత మంచిగా ఆలోచించినా కూడా నేను చెడుగానే చూశాను. నువ్వు నా జీవితంలోకి వచ్చి నా బావని లాగేసుకున్నావని నీపై ద్వేషం పెంచుకున్నా. నిన్ను తప్పించి బావని నా సొంతం ఎలా చేసుకోవాలా అని ఆలోచించాను. నాకు బావ కావాలి అని అనుకున్నానే తప్పితే అతనిపై ప్రేమ ఉందా లేదా అనేది మాత్రం చూడలేదు. మూర్ఖత్వంతోనే ఆలోచించా. నాకు బావ కావాలని అనుకున్నాను కానీ నేను బావకి కావాలా వద్దా అన్నది మాత్రం ఆలోచించలేదు. సరిగ్గా అప్పుడే నువ్వు అసలైన కూతురివి అని తెలిసింది. నా భయం ఇంకా పెరిగింది. నా మనసు స్వార్థంతో నిండిపోయింది. కానీ ఇప్పుడు నేను సూరజ్ వల్ల రియలైజ్ అయ్యాను. వాడు నన్ను నాకు పరిచయం చేశాడు. గతంలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది తలుచుకుంటే నేనేనా ఇలా చేసిందని నాపై నాకే అసహ్యం కలుగుతుంది. నేను మీ విషయంలో చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదు. అందుకే నా పెళ్ళికి ముందే ఈ పాపాన్ని కడిగేసుకోవాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు దీప అంటూ దీప కాళ్ళపై పడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జోష్న. "నన్ను క్షమించు, క్షమించు" అంటూ దీప కాళ్ళని పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది జోష్న. అది చూసిన పారిజాతం తల్లడిల్లిపోతుంది. "నీ కాలు పట్టుకుంటేనే కానీ నాకు క్షమాపణ లేదు దీప" అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జోష్న. దాంతో దీప, "ఏంటి జోష్న ఇలా చేస్తున్నావు? ఇంత సున్నితంగా మారిపోయావేంటి? అసలు నేను ఈ ఇంటికి వచ్చాను అంటే నీ వల్లే. రా అక్క అంటూ నువ్వు పిలిచిన పిలుపు నాకు ఇంకా గుర్తుంది" అని అంటూ ఉంటుంది దీప జోష్నతో. "నన్ను చాలా గొప్పగా అర్థం చేసుకున్నావక్క. నన్ను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పక్క" అని అంటూ ఉంటుంది జోష్న. "అవును, క్షమించాను. క్షమించాను జోష్న" అంటూ దగ్గరకు తీసుకుంటుంది దీప. "మీ అక్కేనా? నేను క్షమించకూడదా" అని చేతులు చాపుతాడు కార్తీక్. "ఏ బావా" అని అంటుంది దీప. జోష్న ముసిముసిగా నవ్వుకుంటుంది. పాపం చిన్న మరదలు ఫీల్ అవుతుంది. "నేను కూడా క్షమించేస్తా రా" అని చేతులు చాపడంతో అడ్డుగా వెళ్ళిన దీప, "రా అయితే నన్ను క్షమించు" అని తను కూడా చేతులు చాపుతుంది. "వద్దులే, క్షమించేశాను" అంటూ తెగ కామెడీ చేసేస్తాడు కార్తీక్. ఆ సీన్ చూసి తల బాదుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో సూరజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు పారుని. "ఘోరాలు చూడలేకపోతున్నాను. జోష్‌లో వచ్చిన మార్పు చూసి నన్ను నేనే నమ్మలేకపోతున్నాను" అని అంటూ ఉంటుంది పారు. ఇక మరోవైపు తొలి శుభలేఖ ఇవ్వడానికి మాలిని ఇంటికి వెళ్ళిన కార్తీక్‌కి దిమ్మ తిరిగి షాక్ తగులుతుంది. కార్డ్ ఇచ్చేసి బయటకొచ్చిన తర్వాత కారు కీస్ మర్చిపోతాడు కార్తీక్. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కార్తీక్ తాళాల కోసం వెతుకుతుంటే అక్కడ సూరజ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. సూరజ్ మాలిని ఇంట్లో ఉన్నాడేంటి అంటూ ఆ వెనకే వెళ్తాడు. సూరజ్ ఓ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకోవడంతో ఆ గది బయట నుంచే ఫోన్ చేస్తాడు కార్తీక్. సౌండ్ బయటకు వినిపించడంతో డోర్లను గట్టిగా బాదుతాడు కార్తీక్. డోర్లు తెరిచేసరికి సూరజ్ ప్లేస్‌లో మరో వ్యక్తి ఉంటాడు. "నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు?" అని అడుగుతాడు కార్తీక్. "నేను ఏసీ రిపేర్ చేస్తున్నా భయ్యా" అని అంటాడు ఆ వ్యక్తి. దాంతో కార్తీక్‌కి అనుమానం వచ్చి పారుకి కాల్ చేస్తాడు. "పారు, సూరజ్ ఔట్ హౌస్‌లో ఉన్నాడేమో చూడు" అని అంటాడు కార్తీక్. "ఉండు చూస్తానంటూ" తాళం వేసి ఉందని చెప్తుంది పారు. దాంతో కార్తీక్ అనుమానం రెట్టింపవుతుంది. ఇంతలో మాలిని, దక్షిణమూర్తి వచ్చి, "రేయ్, ఎవరినిరా వెతుకుతున్నావు" అని అడుగుతారు. "ఏం లేదు" అని కార్తీక్ అంటాడు. ఇంతలో సూరజ్ కాల్ చేసి, "ఏంటి బ్రదర్ కాల్ చేశావు? నాతో ఏమైనా పని ఉందా" అని అంటాడు. "ఏం లేదు బ్రదర్" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు మాలిని, దక్షిణమూర్తిలు. మొత్తానికి సూరజ్ ఎవరో కాదు, మాలిని మనిషి అని హింట్ ఇచ్చేశారు ఈరోజు ఎపిసోడ్‌లో. కార్తీక్ చూసింది సూరజ్‌నే. కానీ చివరి క్షణంలో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి బురిడి కొట్టించారన్నమాట. మరి ఏం జరగబోతుంది? మరి నిజాన్ని కార్తీక్ కనిపెట్టగలడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.